హైదరాబాద్ నట్ట నడిపొడ్డున 246 మంది విద్యార్థుల జీవితాలతో ఓ ప్రైవేటు కళాశాల ఆటలాడిన ఘటన కలకలం రేపింది. యాజమాన్యం బోర్డు అనుమతి తీసుకోకుండా మతి లేకుండా వ్యవహరించింది. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై ఆందోళనకు దిగగా ప్రభుత్వం స్పందించింది. మోసానికి పాల్పడిన కళాశాల యాజమాన్యంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కఠిన చర్యలకు ఆదేశించారు. హైదరాబాద్ వనస్థలీపురంలో ఇంటర్ విద్యార్థుల జీవితాలతో శ్రీ వాసవి కళాశాల యాజమాన్యం చెలగాటమాడింది. 2 రోజులుగా హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థులు తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసింది. ఇంటర్ బోర్డు అనుమతి లేకుండా కళాశాల నడిపిన యాజమాన్యం పరీక్ష రాసేందుకు ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఉదయం వరకు హాల్ టికెట్లు ఇస్తామని నమ్మబలికింది. చివరికి చేతులెత్తేసింది. దిక్కుతోచని విద్యార్థులు తల్లిదండ్రులు కళాశాల ఎదుటే బైఠాయించి ఆందోళనకు దిగారు. విద్యా సంవత్సరం వృధా అవుతోందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నిన్న 4 గంటల వరకు ఫీజు కట్టినాం సార్. ఇక్కడ మా చెల్లెకి వచ్చి మా మమ్మీ వాళ్ళు లేరు. మా మమ్మీ కూలి పనికి వెళ్ళి కట్టినాం సార్. మేము మా చెల్లె కోసం ఇంత కష్టపడి కడితే వీడి హాల్ టికెట్ ఇవ్వకుండా ఇది చేసిండు మమ్మల్ని. సార్ మీకు మా దేనికి మేము బతుకు రోజు 100 రూపాయలు కూలిపోతాం మేము. మాకేమైనా గవర్నమెంట్ జాబ్ ఇచ్చాను సార్. ఎగ్జామ్స్ కోసం వాళ్ళు పడే పాటలు 3 రోజుల నుంచి కనీసం ప్రభుత్వం స్పందిస్తలేదు. పర్మిషన్ లేని సంవత్సరం పాటు ఎట్లా నడిపించింది కాలేజ్? మేము అదే అడుగుతున్నాం సార్. మేము ప్రభుత్వం అదే అడుగుతున్నాం. మాకు సమాధానం కావాలి. మేము లేని వాళ్ళం సార్. గోల్డ్ అవన్నీ తాకట్టు పెట్టి మరి మేము ఫీజు కట్టాం సార్. ఫీజు రిసిప్ట్ కూడా ఉన్నాయి సార్. మేము ఫీజు కట్టలేమంటే ఫీజు కట్టలేని వాళ్ళు కాలేజ్లో జాయిన్ అవ్వకూడదు అని మరి తిట్టేవాళ్ళు సార్. నిన్నటి నుంచి ఎంతగానో ఇక్కడ వెయిట్ చేసినా కానీ అసలు ఎవరు రావట్లేదు. హాల్ టికెట్ రేపిస్తాను ఈ రోజు ఇస్తాను. 12 o'clock రండి, 3 o'clock రండి. ఎన్నిసార్లు తిరుగుతున్నాం సార్. లాస్ట్ రోడ్ మీద ఉండాల్సి వస్తుంది. మేమైతే సప్లీ రాయమంటున్నాను ఇప్పుడు మే నెలలో. నిన్నటి వరకు ఫీజులు కట్టించుకొని 20వ తారీఖు వరకు ఫీజులు కట్టించుకొని 4 గంటల వరకు నేను రిసిప్ట్ హాల్ టికెట్ తెప్పిస్తామని చెప్పి ఇవ్వలేదు. కూలి పని చేసి బతికి చదివించుకున్నాను. ఆడపిల్లద్దరని పిల్లలు చదువుతాను. ఇప్పుడు పిల్లలు జీవితం నాశనం అయిపోయింది. మా పిల్లలు ఏమైపోవాలి? మేము ఇన్ని రోజులకి చదివించే కాలేజీ అప్పుడు యాజమాన్యం ఇప్పుడు ఏమన్నా ఇస్తున్నారు. ఫీజు కట్టకపోతే రాయిపోతే ఎగ్జామ్ ఫీజు 3 ఫీజు ఎక్స్ట్రా 5,000 కట్టించుకున్నారు నిన్నాడు. ఇంటర్ పరీక్షకు హాల్ టికెట్లు రాలేదన్న సమాచారం తెలిసి పలు విద్యార్థి సంఘాలు స్థానిక నేతలు సంఘీభావం తెలిపారు. వనస్థలీపురంలోని శ్రీ వాసవి కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. 9 నెలల నుంచి విద్యాశాఖ అకాడమిక్ ప్రారంభం నుంచి మరొక చూసినట్టయితే విద్యార్థుల భవిష్యత్తు బాగుండేదేమో. ఇప్పటికైనా విద్యాశాఖ కానీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో స్పందించాలి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కానీ సంబంధించిన ఆర్ఐఓలను కానీ వెంటనే సస్పెండ్ చేయాలి. దీనికి సంబంధించిన కాలేజ్ యాజమాన్యాన్ని కూడా ఖచ్చితంగా క్రిమినల్ కేసులను పెట్టి రిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఫోకస్ కాలేజీ పెట్టి 1 సంవత్సర కాలంగా ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్నా కానీ విద్యాశాఖ అధికారులు ఏమాత్రం కూడా స్పందించలేదంటే విద్యాశాఖ అధికారులు ఈ కాలేజీ యాజమాన్యం కుమ్ముక్కైపోయి చేస్తున్న పనిని స్పష్టంగా అర్థమవుతుంది. పరీక్ష రాసే అవకాశం రాకపోవడం పట్ల శ్రీ వాసవి కళాశాల విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల నేతలు సచివాలయం వద్ద ఆందోళనకు దిగారు. హాల్ టికెట్లు ఇచ్చే వరకు కదిలేది లేదని నిరసన చేపట్టారు. పర్మిషన్ లేదు. టికెట్ ఫీజు ఎట్లా తీసుకుంటారు? మాకు ఇప్పుడు న్యాయం కావాలి. మాకు రేపటి నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి. మాకు హాల్ టికెట్స్ కావాలి. హాల్ టికెట్ నెంబర్ ఫీజు ఇచ్చినాము ఆల్రెడీ, కానీ వాళ్ళు ఇంకా డిపాజిట్ చేయలేదు. ఇంకో హాల్ టికెట్స్ రాని రాలేదు. 3 days నుంచి మేము వస్తూనే ఉన్నాం. మార్నింగ్ ఈవినింగ్ వస్తూనే ఉన్నాం. నిన్న కూడా మేము అసలు ఏం తప్పు చేస్తాం? అసలు మేము ఇన్ని రోజులు ఫీజు కట్టి ఇంత కష్టపడి చదివితే ఇప్పుడు సప్లీస్ రాసుకోండి అంటున్నారు. అందరు సప్లీస్ లో ఎలా ట్రీట్ చేస్తారో అలా ట్రీట్ చేస్తా అంటున్నారు. అసలు ఇది ఎంత వరకు జస్టిస్? మాకు చూడండి, పోలీసుల నిర్లక్ష్యం కూడా చాలా ఉంది. పోలీసులు లంచాలు తీసుకున్నారు. పోలీసులు లంచాలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇంతవరకు పట్టించుకోలేదండి. వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఈ పాటికి ఎప్పుడో పట్టించుకునే వాళ్ళు, ఎగ్జామ్ రాపించుకునే వాళ్ళు. వాసవి కళాశాల విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి కడియం అభయమిచ్చారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా అకాడమిక్ ఇయర్ వృధా కాకుండా చూసుకుంటామని వెల్లడించారు. ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే వెసులుబాటు కల్పిస్తామని స్పష్టం చేశారు. సూర్యాపేటకు చెందిన వాసవి కళాశాలను అనుమతి లేకుండా వనస్థలీపురానికి తరలించారని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వివరణ ఇచ్చారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలో అవకాశం కల్పించి రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా సర్టిఫికేట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రాక్టీస్ కూడా వాళ్ళు చేయలేదు కాబట్టి ఈ 2 చేయలేదన్న వెంటనే స్పందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉండే, పిల్లలకు కూడా ఉండే. ఎందుకంటే పిల్లలు కూడా తోటి విద్యార్థులు వేరే కాలేజ్ పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు తెలుసుకొని మరి మాకు అన్యాయం జరుగుతున్నది, మరి ఇంతవరకు అందరికీ అవుతున్నాయి మనకు అవుతున్నాయి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉండే విద్యార్థులకు ఉంది. వీటిని తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు తీసుకునేవాళ్ళం.
ఎలాంటి అనుమతి తీసుకోకుండా కళాశాల నిర్వహిస్తున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.